హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్. మరి ఈ క్లాస్లో ఆర్పిఎఫ్ ప్రీవియస్ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ప్రశ్నలు అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ఈ క్లాస్ అయితే చేస్తున్నాం. ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అదేవిధంగా మీరు ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సికి ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా కంప్లీట్ కోర్స్, అది కూడా స్టేట్లోనే ది బెస్ట్ ఫ్యాకల్టీస్తో కోర్స్ అనేటువంటిది కేవలం 399 రూపీస్కి మనం అందిస్తున్నాం. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డెమో క్లాసెస్ చూడండి, ఫ్యాకల్టీస్ గురించి తెలుసుకోండి. అప్పుడు మాత్రమే మీరు పర్చేస్ చేయండి. ఖచ్చితంగా స్టేట్లో ద బెస్ట్ క్లాసెస్ అయితే మాత్రం మనమే అయి ఉంటాయి. అదేవిధంగా ఇంత తక్కువ ప్రైస్కి మాత్రం మనం మాత్రమే ఇవ్వగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా డెమోస్ చెక్ చేసి క్లాసెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు క్లాస్లో కనుక ఫస్ట్ క్వశ్చన్, అంటే ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ సెంట్రల్ గవర్నమెంట్ గురించి మనకు రాజ్యాంగంలో సెంట్రల్ గవర్నమెంట్ గురించి చర్చించినటువంటి భాగం ఏది అనేటువంటిది ప్రశ్న. మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో సరైనటువంటి ఆన్సర్ కనుక చూసినట్లయితే ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటిది. ఎందువల్ల అంటే రాజ్యాంగంలో 5వ భాగంలో మనకు 52 నుంచి 151 అధికరణలు, 52 నుంచి 151 వరకు అధికరణలు ఏవైతే ఉన్నాయో ఈ అధికరణలు కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వము, వాటి నిర్మాణము, అదేవిధంగా వాటి యొక్క విధులు కంప్లీట్గా మనం ఈ యొక్క ఆర్టికల్స్లో తెలియజేశారు. కాబట్టి ఏ పార్ట్ అంటే రాజ్యాంగంలో 5వ విభాగము అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈజ్ గవర్నమెంట్ అని అడగడం జరిగింది. అసలు ప్రభుత్వం అంటే ఏంటి అంటే, ఇక్కడ ప్రభుత్వం అంటే ఏమిటి అంటే కార్యనిర్వాహక శాఖ అంటే ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా శాసన నిర్మాణ శాఖ లెజిస్లేచర్, అదేవిధంగా న్యాయశాఖ అనగా జ్యుడిషియరీ. ఈ మూడిటిని కలిపి మనం ప్రభుత్వం అంటాం. కాబట్టి ఆప్షన్ 4 అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. ఈ మూడు కూడా సరైనవి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కేంద్ర కార్యనిర్వాహక శాఖ ఏదైతే ఉందో ఈ కేంద్ర కార్యనిర్వాహక శాఖకు అధిపతి ఎవరు? మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్లో సరైనటువంటి ఆన్సర్ చూసినట్లయితే రాష్ట్రపతి సరైనటువంటి ఆన్సర్ అండి. కేంద్ర నిర్వాహక శాఖలో ప్రధానమంత్రి ఉంటాడు, మంత్రిమండలి ఉంటాడు, రాష్ట్రపతి ఉంటాడు, అటార్నీ జనరల్ ఉంటారు. కాకపోతే రాజ్యాంగ దృష్ట్యా వీళ్ళందరికీ అధిపతిగా మాత్రం రాష్ట్రపతి అనేటువంటి వాడు ఉంటాడు. కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలి అన్నప్పుడు అతనికి ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి? మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాలు నిండి ఉండాలి, ఆదాయం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు. ఈ మూడు కరెక్టే. ఆ రాజ్యాంగంలో 58వ అధికరణంలో రాష్ట్రపతిగా ఒక వ్యక్తి ఎన్నిక కావాలంటే అతనికి ఉండవలసిన అర్హతల్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మూడు కూడా సరైనవే. ఒక వ్యక్తి రాష్ట్రపతిగా పోటీ చేయాలి అన్నప్పుడు మనకు ఎంతమంది బలపరచాలి అంటే, మనకు శాసనసభలో ఎంతమంది బలపరిస్తే అతను రాష్ట్రపతిగా పోటీ చేయడానికి అర్హుడవుతాడు, పోటీ చేయడానికి అని చూస్తే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 50 మంది అండి. 50 మంది మినిమం సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే అతను ఎలిజిబుల్ అవుతాడు. రాష్ట్రపతిగా పోటీ చేయాలని అనుకున్నప్పుడు అభ్యర్థి యొక్క నామినేషన్ పత్రాన్ని 50 మంది ఎలక్టోరల్ కాలేజ్లో సభ్యులు, ఎలక్టోరల్ కాలేజ్ అంటే లోక్సభ, రాజ్యసభలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ఆ మెంబర్స్ 50 మంది మినిమం సపోర్ట్ చేస్తే నామినేషన్కి వెళ్ళొచ్చు. ఇక రాష్ట్రపతి ఎన్నిక అనేటువంటిది ఏ తరహా ఎన్నికకు ఉదాహరణ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో? సో ఇక్కడ చూసినట్లయితే పరోక్ష అంటే ఇండైరెక్ట్గా మనకి నైష్పత్తిక ఓటు బదలాయింపు పద్ధతి, అంటే వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాపులేషన్ని బేస్ చేసుకొని మనకు అసెంబ్లీలో ఉన్నటువంటి మెంబర్స్ యొక్క ఓటు విలువ అనేటువంటిది డిసైడ్ చేయబడుతుంది. ప్రతి ఒక్కరు వేసిన ఓటుకి ఒకే విలువ ఉండదు. కాబట్టి ఇది పరోక్ష ఓటు బదలాయింపు పద్ధతి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ అన్నాం కదా, మరి ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు ఎవరు ఉంటారు అంటే ఇక్కడ రాజ్యసభ, లోక్సభ, విధాన పరిషత్తుకు ఎన్నికైన సభ్యులు ఉంటారా? రాజ్యసభ, లోక్సభ, విధాన సభ పరిషత్ సభ్యులు ఉంటారా? రాజ్యసభ, లోక్సభ, విధాన సభకు ఎన్నికైనటువంటి సభ్యులు ఉంటారంటే ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటిది. రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రాల్లో విధానసభ, వీటిలో ఎన్నికైనటువంటి సభ్యులు ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు మాత్రమే, అంతేగాని నామినేటెడ్గా వచ్చిన వాళ్ళకి ఉండదన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రాష్ట్రపతి హోదా ఏ విధమైనటువంటిది అనేటువంటిది క్వశ్చన్ ఇక్కడ. మరి రాష్ట్రపతి హోదా చూసుకున్నట్లయితే ఇక్కడ ఆయన దేనికి సంబంధించి అంటే ఆయన ప్రభుత్వ అధినేత, దేశాధినేత, లేదా దేశానికి ప్రభుత్వానికి కూడా అధినేత అంటే
మరి రాష్ట్రపతి భారత రాజ్యాంగంలో 52వ అధికరణను బేస్ చేసుకొని భారత రాష్ట్రపతి కేవలం ఈయన దేశానికి అధిపతి. ప్రభుత్వాధినేత అని ఎవరిని అంటారంటే ప్రధానిని ప్రభుత్వాధినేత అని అంటారు. ఓకే. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రాష్ట్రపతి ఎన్నికలలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్ర సభ్యుడికి ఒక్కో విధమైనటువంటి ఓటు విలువ ఉంటుంది. అందరికీ ఒకే విధమైన ఓటు విలువ ఉండదు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాను అనుసరించి ఓటు విలువ మారుతుందన్నమాట. మరి ఈ విధంగా చూసుకున్నప్పుడు ఏ రాష్ట్రానికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువ ఎక్కువ ఉంది అంటే మరి ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్కి రాష్ట్రానికి ఎక్కువ ఓటు విలువ అనేటువంటిది ఉందన్నమాట. మరి ఏ జనాభా లెక్కల ఆధారంగా ఓటు విలువను లెక్కిస్తారు అంటే మరి మనకు అనేక జనాభా లెక్కలు 2021 వరకు వచ్చినప్పటికీ కూడా 1971 జనాభా లెక్కను మాత్రమే కన్సిడర్ చేస్తారు. 1971 జనాభా లెక్కలు అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మౌర్యుల కాలంలో బిందుసారుడు ఎవరైతే ఉన్నారో ఆ బిందుసారుడి యొక్క పరిపాలనా కాలం, మౌర్యుల కాలంలో బిందుసారుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క పరిపాలనా కాలాన్ని ఐడెంటిఫై చేయండి అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 298 అదేవిధంగా 272 మధ్యన ఈ యొక్క బిందుసారుడు పరిపాలన కాలం అయితే ఉంది. మరి భారతదేశంలో మొట్టమొదటగా లౌకిక మతంగా ఏ మతాన్ని చెప్తారు అంటే మనకి లౌకిక మతంగా ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏ మతాన్ని చెప్తారంటే అశోకుడి యొక్క ధర్మం ఏదైతే ఉందో అశోక ధర్మము భారతదేశంలో మొట్టమొదటిగా లౌకిక మతంగా చెప్పుకోవచ్చు. మరి మౌర్యుల్లో గొప్పవాడైనటువంటి అశోకుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అశోకుడి యొక్క పరిపాలనా కాలము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేటువంటిది మరొక ప్రశ్న. సో మరి ఇక్కడ ఇచ్చినట్లు సరైనటువంటి క్వశ్చన్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 269 నుంచి క్రీస్తు పూర్వం 232. అంటే ఇక్కడ క్రీస్తు పూర్వం అన్నప్పుడు సంఖ్య ఎక్కువ నుంచి తక్కువకి వెళ్తుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. 69 నుంచి 32 వరకు అన్నమాట. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మౌర్య సామ్రాజ్య స్థాపన చేసిన వాడు చంద్రగుప్త మౌర్యుడు. అయితే నందవంశాన్ని నిర్మూలించి ఈ యొక్క మౌర్య సామ్రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఆ విధంగా తీసుకురావడానికి ఆయనకి సహకరించినటువంటి వాడు ఎవరు అనేటువంటిది క్వశ్చన్. మరి ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడికి సహకరించిన వాడు చంద్రగుప్త మౌర్యుడి యొక్క గురువు కౌటిల్యుడు. ఇతన్ని చాణక్యుడు అని కూడా అంటారు. కౌటిల్యుడు సహకారంతో మౌర్య సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఈ చంద్రగుప్త మౌర్యుడు ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క పరిపాలనా కాలం ఎప్పుడు? మరి చంద్రగుప్త మౌర్యుడి యొక్క పరిపాలనా కాలం క్రీస్తు పూర్వం 321 నుంచి క్రీస్తు పూర్వం 298 మధ్యలో ఈ చంద్రగుప్త మౌర్యుడు అయితే రావడం జరిగింది. రాష్ట్రపతి ఎన్నికను నిర్వహించేటువంటిది వీరిలో ఎవరు? మరి రాష్ట్రపతి ఎన్నికను వీరిలో ఎవరు నిర్వహిస్తారు అంటే కరెక్ట్ ఆన్సర్ మనకి కేంద్ర ఎన్నికల సంఘము రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తూ ఉంది. ఓకే. సో మరి మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దాం. రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ రాష్ట్రపతి ఎన్నికలలో ఎవరు మనకు ఈ యొక్క రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు వ్యవహరిస్తారు రిటర్నింగ్ అధికారిగా? మరి చూసినట్లయితే ఇక్కడ లోక్సభ లేదా రాజ్యసభ రెండిట్లో సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉంటారో వారు. అంటే రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో ఉండేటువంటి సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. ఇక రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాల గురించి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి ఏవి సరైందో ఐడెంటిఫై చేయండి అన్నారు. ఎలక్షన్ కమిషన్ చే నియమించబడిన ప్రత్యేక కమిషన్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది లేదా ఎలక్షన్స్ని దీన్ని పరిష్కరిస్తుంది. సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. పార్లమెంటు చే నిర్ణయించబడిన ప్రత్యేక కమిటీ నిర్ణయిస్తుంది. అంటే రాష్ట్రపతి ఎలక్షన్కి సంబంధించి ఏదైనా ఒక వివాదం వచ్చినప్పుడు ఎవరు పరిష్కరిస్తారు అనేటువంటిది క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన వాటిలో సరైనటువంటి ఆన్సర్ సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. సో మరి ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అనేటువంటిది ప్రశ్న. ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం. మనకి ఎవరైతే కౌటిల్యుడి యొక్క సహకారంతో చంద్రగుప్త మౌర్యుడు మనకు దీన్ని ఎస్టాబ్లిష్ చేశాడు కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. మరి కౌటిల్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఇతర పేర్లు ఏవి అనేటువంటిది క్వశ్చన్. మరి కౌటిల్యుడు యొక్క మిగిలిన పేర్లు ఏమిటంటే ఆయన పేర్లు చాణక్యుడు మరియు విష్ణుగుప్తుడు అంటారు, చాణక్యుడు అంటారు. ఈ కౌటిల్యుడు అతి ముఖ్యమైనటువంటి పుస్తకం అర్థశాస్త్ర అనేటువంటి పుస్తకాన్ని రచించాడు అనమాట.
సో ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో మరొక క్లాస్‌లో అయితే కలుద్దాం. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ లక్ష్యం గవర్నమెంట్ జాబ్ అయితే మాత్రం 2 సంవత్సరాల్లో మీతో మేము గవర్నమెంట్ జాబ్ 100% కొట్టిస్తాం. ఆ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వాలంటే మాత్రం డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యం అయితే అది ఎస్ఎస్సీ అయినా, ఆర్ఆర్బీ అయినా, పోలీసు ఉద్యోగాలైనా మీకు ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేసింది మన ఛానల్. ఈ ప్రోగ్రామ్‌లో ఏ విధంగా ఉంటుంది అంటే మీ యొక్క వివరాలు తెలుసుకొని మీకు అనుగుణమైనటువంటి షెడ్యూల్ డిజైన్ చేయడం, ఆ షెడ్యూల్‌కి అనుగుణంగా మెటీరియల్స్ అనేటువంటివి మేమే ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్స్‌కి రిలేటెడ్‌గా క్లాసులు అనేవి అప్లోడ్ చేయడం, ఆ క్లాసెస్‌కి అనుగుణంగా మెటీరియల్‌కి అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ పెట్టడం, టెస్ట్ పెట్టిన తర్వాత ఆ టెస్ట్ యొక్క కాపీ మీకు అందించడం, వారానికి ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం. ఆ విధంగా మేము ఒక 6-7 నెలల్లో సిలబస్ మొత్తం పూర్తిగా మీతో కంప్లీట్ చేయించి 2 సంవత్సరాల కాల వ్యవధిలో మీతో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని కొట్టించడం అనేటువంటి కాన్సెప్ట్‌తో ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాం. ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ 2 ఇయర్స్ వ్యాలిడిటీతో కేవలం 2000 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కేవలం 50 మందిని తీసుకుంటాం. 50 మందితో ఖచ్చితంగా జాబ్ కొట్టిస్తాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. దయచేసి టైం పాస్ చేసేవాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వద్దు. థ్యాంక్ యూ.